పాకిస్తాన్‌కి రావి నది నీళ్లు ఆగిపోయినాయి. ఇప్పుడు ఏదైతే సట్లెజ్ నదికి సంబంధించినటువంటి నీళ్ళైతే వెళ్తున్నాయి. అది మన దగ్గర ఇక్కడ ఎక్కువున్నాయి గాబట్టి మనం వదులుతున్నాం. అయితే చైనా వాడు వార్నింగ్‌లేంటి? ఇండియా గనక అక్కడి నుంచి నీళ్లు ఆపితే పాకిస్తాన్‌కి సింధు జలాలు ఆపితే, మేము బ్రహ్మపుత్ర నది నుంచి భారతదేశానికి నీళ్లు ఆపుతామని చైనా చెప్పుకొచ్చింది. నువ్వు అదే చేస్తే నీ దేశానికి సంబంధించినటువంటి మలక్కా జలసంధిని మేము ఆపలేమా అన్నటువంటిది భారత్. అయితే ఇది భారత ప్రభుత్వం గాని, చైనా ప్రభుత్వం గాని గాదు. చైనాలో ఉన్నటువంటి చైనా ప్రేమికులైనటువంటి జర్నలిస్టులు, భారతదేశంలో భారత ప్రేమికులైనటువంటి మేధావులు. ఇది సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. ఇద్దరి మాటల్లోనూ నిజముంది. ఇద్దరి మాటల్లోనూ వాస్తవం ఉంది. చైనా పాకిస్తాన్ కోసం ఏదైనా జేస్తుంది. భారత్ తన కోసం తాను ఏదైనా జేస్తుంది. చైనాని చూసి భయపడే రకం భారత్ కాదు. అదే సమయంలో పాకిస్తాన్ మీద ప్రేమేమీ చైనాకి లేదు. పాకిస్తాన్ తన అవసరాలకు పనికొస్తుంది. అదే పాకిస్తాన్ అమెరికాకు కూడా పనిచేసి పెడుతుంది. వాళ్ళిద్దరి మధ్యన సంబంధాలు ఎట్లా ఉన్నాయో ఇది అంతే.